అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు జి శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ అమరావతిపురం ముమ్మడివరం. ఈరోజు రాత్రి నుంచి వచ్చిన అధిక వర్షాల కారణంగా మా ముమ్మడివరం తహసీల్దార్ కార్యాలయం కొద్దిపాటి వర్షానికే ముంపుకు గురైనది. ఈ వర్షం వల్ల మనం జనరల్ వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ కార్యాలయం అవడం వల్ల మనకి వైరింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా రికార్డ్ రూమ్ కూడా ఓల్డ్ రికార్డ్ రూమ్ కావడం వల్ల వాటర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు కూర్చోవడం కానీ నిలబడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మీరు ఇప్పుడు చూస్తారు, ఈ మొత్తం ఈ వాటర్ అంతా నీరు రూపంలో లాక్కుండా నీరు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మనం అధిక వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది గురవుతుంది. ఎంఆర్ఆర్స్ ఈ ఎంఆర్ఆర్స్ పరిసరాల్లోనే ఏఓ గారి ఆఫీస్ ఉంది, అలాగే ట్రెజరీ ఆఫీస్ ఉంది, అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. వీటి వల్ల ఈ వర్షాల వల్ల నీరు త్వరగా లాగట్లేదు, లాగుతుంది కానీ త్వరగా లాగట్లేదు. రూమ్ లో కూడా, కంప్యూటర్ రూమ్ లో కూడా మనకి వాటర్ కంప్యూటర్ రూమ్ లో, అలాగే తహసీల్దార్ కార్యాలయం రూమ్ గదిలో కూడా వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. ఈ వర్షం కొద్దిపాటి వర్షానికి ఈ విధంగా ఉందంటే అధిక వర్షం కురిసినప్పుడు ఇంకెంత చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. అదేవిధంగా పైన రూఫ్ లెవెల్ లో కూడా అక్కడక్కడ లీకేజ్ ఉండడం వల్ల వాటర్ పైనుంచి పోవడం వల్ల కింద ఇబ్బంది, జనరల్ వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ అధిక వర్షాల కారణంగా ఈ పూర్వకాలం బ్రిటిష్ కాలంలో కట్టిన కార్యాలయం అవడం వల్ల వైరింగ్ వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. ఈ విషయమే ఉన్నతాధికారులకు కూడా మనం నివేదిక ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ ద్వారా మనం కోరడం జరుగుతుంది. సార్, నా పేరు భగవాన్. ఇక్కడ సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆఫీసు పొలంగా ఉండడం వల్ల రోడ్డు నుంచి వాటర్ ఆఫీస్లోకి రావడం, అదేవిధంగా కరెంటు షాక్ కొట్టడానికి భయం వేస్తుంది. ఆఫీస్ అంతా వాటర్ ఉంది, వాళ్ళు షార్ట్ సర్క్యూట్ వస్తుందేమో భయంగా ఉంది. నెక్స్ట్ ఈ గ్రౌండ్ లోంచి వాటర్ బయటికి ఫ్లో అవ్వకపోవడం, ప్లస్ పైనుంచి కూడా లీకేజ్ ఉండటం వల్ల వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది ఆఫీస్లో పనిచేయడం. ఎక్కువగా వర్షం కురిసినప్పుడు ఆఫీస్ అంతా మోకాళ్ళ వరకు వాటర్ ఉండిపోతుంది. ఆ రోజంతా ఇంకా మొత్తం వాటర్లోనే ఉండవలసి వస్తుంది. కరెంట్ ఈ వాటర్ ఎక్కువ ఫ్లో అవడం వల్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం కూడా ఉండడం వల్ల ఆఫీస్లో పనిచేయడానికి స్టాఫ్ అది కూడా ఇబ్బంది పడుతుంది. ఆఫీస్లో ఇలా వర్షం ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళు పైకి పెట్టుకుని ఏమైనా చెక్క వేసుకుని పని చేయవలసి వస్తుంది. అదేవిధంగా మామూలుగా కూడా ఆఫీస్లో రావడం జరుగుతుంది. ఈ మధ్యన చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం. కాబట్టి పై అధికారులు దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్నేక్ మామూలు వచ్చినప్పుడు అనంతవరం నుంచి స్నేక్ స్నాచర్ని కూడా తీసుకురావడం జరిగింది. గ్రౌండ్ అంతా కూడా ఎక్కువగా పాములు ఉన్నాయి. పక్కన సబ్జైలు నుంచి ఎక్కువగా వస్తున్నాయని ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ అంటున్నారు. పోలీస్ స్టేషన్ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.